మిత్రులారా, తెలుగు భాష మాట్లాడే ప్రజలు మొత్తం ప్రపంచంలో 15 కోట్ల మంది ఉన్నారు. ఆ 15 కోట్ల మంది హృదయాలను కష్టపడి సిద్ధాంతాల బాటలో నిర్మాణాత్మక భావాలతో ఎక్కడ కూడా భయపడకుండా, తడబడకుండా, వణికిపోకుండా, శివర్ అనేది లేకుండా గుండె బలంతో, మనోధైర్యంతో ముందడుగు వేసిన మహానుభావుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. దక్షిణ భారతంలో ఒక బలమైన చరిత్ర, కళా ప్రపంచంలో కానీ, సామాజిక జీవితంలో కానీ, నిజ జీవితంలో కానీ సిద్ధాంతాలే సిద్ధాంతాలు, సిస్టమాటిక్ లైఫ్, ప్రిన్సిపల్ లైఫ్. ధనమా దైవమా అన్నారు, దైవమే గెలుస్తుంది. సిద్ధాంతాల ధనమా అన్నారు, సిద్ధాంతాలే గెలుస్తాయి. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఒక రకమైన గుర్తింపు ఉండొచ్చు, కానీ ఏ కులము కానీ, ఏ మతము కానీ, ఏ రంగము కానీ సిద్ధాంతాల బాటలో నడిచిన వీరుడు సింహంలా ప్రజా జీవనంలో ప్రజల దృష్టిలో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారు. సెప్టెంబర్ 20 డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టినరోజు, జయంతి అన్నమాట. ఆ జయంతిని వారి కుటుంబ సభ్యులతో పాటు, అక్కినేని గారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు మాట్లాడే ప్రజలు గౌరవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా రామాపురం నుండి రాష్ట్రపతి భవన్ వరకు చారిత్రాత్మక ప్రయాణం చదివితే ఒక పుస్తకం అవుతుంది. మాట్లాడుకుంటే గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. నాగేశ్వరరావు గారు పేదరికాన్ని జయించి కేవలం 4వ తరగతి మాత్రమే చదువుకున్న నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు ఎన్టీ రామారావుకు సమానంగా మిత్రులారా నిలబడి ఎదిగి భయపడకుండా ఒక సందర్భంలో అక్కినేని గారు అన్నారు, తెలుగు కళా ప్రపంచంలో, సౌత్ ఇండియాలో సిద్ధాంతాలకు, సిస్టమాటిక్ లైఫ్కు పెట్టిన పేరు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అన్నారు. ఎవరన్నారు? రామారావు గారు అన్నారు, ఏఎన్ఆర్ గారు అన్నారు. వారికి మించిన హీరో లేడు. సిద్ధాంతాలు చాలా ముఖ్యమండి. సిద్ధాంతాలు ఉంటే ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, ఆ భావంతో మనం ముందడుగు వేయచ్చు. ఎవరి శిఖరాలపైన జెండాను మనం రెపరెపలాడించి జీవిత నౌక, జీవన తరంగాలు, జీవిత చక్రం ఏ బాటలో కానీ తప్పకుండా ముందుకు వెళ్ళగలము. వ్యవస్థను, సమాజాన్ని, తెలుగు భాషను గౌరవించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. తిరుపతిలో ఒకసారి తెలుగు ప్రపంచ మహాసభలకు వచ్చినారు. చాలామంది ప్రముఖులు ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుపతిలో తెలుగు భాష ప్రపంచ మహాసభ నిర్వహించినారు. ఆ హిస్టారికల్ కాన్ఫరెన్స్లో మొదటి సన్మానం అక్కినేని గారికి, చివరి సన్మానం అలీఖాన్కు. అలీఖాన్ బ్లడ్లో తెలుగు భాష ఉన్నది, ఉర్దూ భాష ఉన్నది. మనం ప్రేమించే భాషలు తప్పకుండా మన అంతరంగాల్లో చిందులు వేస్తాయి. మిత్రులారా, ఆ తర్వాత అదే తిరుపతిలో తెలుగు భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించినారు. అప్పుడు వీటూరి సుందరమూర్తి గారు, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు,
అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వారికి పై చెయ్యి చీఫ్ గెస్ట్ బెస్ట్ గెస్ట్ ఏఎన్ఆర్ గారు వచ్చినారు. అక్కడ కూడా కలుసుకోవడం జరిగింది. చెప్పడం ఏమిటంటే తెలుగు భాష అంటే ఏఎన్ఆర్ గారికే తెలియదు, ఒక బలమైన ప్రేమ. పంచకట్టులో సామాన్యంగా వారు డ్రెస్ కోడ్లో ఉంటారు. ఇంత లుక్ అంటే మన మాటల్లో చెప్పలేదు. ఏఎన్ఆర్ గారు వ్యవస్థను ప్రేమించిన వారు, గౌరవించిన వారు. అందుకే వారు ఉన్న జీవన కాలంలోనే ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు స్థాపించి కళా ప్రపంచానికి చేతోడు వాదుడుగా ఉండాలనే ఉద్దేశంతో ముందడుగు వేసినారు. భార్య అంటే పంచప్రాణం. భార్యను గౌరవించిన వ్యక్తి. చాలా సందర్భాల్లో ఏఎన్ఆర్తో అలీఖాన్ కలిసినప్పుడు, అక్కినేని గారితో కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడారు. వారి వ్యక్తిగత విషయాలు కూడా అలీఖాన్ని కూర్చోబెట్టి ఓపెన్ హార్ట్ ఏఎన్ఆర్ గారు అలీఖాన్ అని, అంటే మీడియా ప్రోగ్రాం అనుకోవద్దండి, వ్యక్తిగతంగా కలిసినప్పుడు నా పైన దైవలీల ఏమిటంటే భారతదేశంలో ప్రతి వ్యక్తి నా ముందర ఓపెన్ హార్ట్గానే మాట్లాడతారు. సామాన్య వ్యక్తి నుండి విఐపీల వరకు. నేను ఆయన మాటల్లో గ్రహించింది ఏమిటంటే అన్నపూర్ణ గారంటే ఎనడీని ప్రేమ. ఎందుకంటే ఆ భార్య కూడా, ఆ అర్థానికి కూడా మెంటల్గా, సోషల్గా, మారల్గా, ఫైనాన్షియల్గా, డ్యూటీ పరంగా, కాల్షీట్ల పరంగా అన్ని సందర్భాలలో భర్తను అర్థం చేసుకొని సహకరించిన గొప్ప భార్యమని. తప్పుడు ఫోన్లు వచ్చినా కానీ, ఫాల్స్ ఫోన్ కాల్స్ వచ్చినా కానీ ఎదిరించి దాన్ని ప్రతిఘటిస్తూ, ఖండిస్తూ ఫోన్లో దుమ్ము లేపిన అర్ధాంగి గారు అన్నపూర్ణ గారు. ఎందుకంటే భారతదేశంలో నార్త్ ఇండియాలో దిలీప్ కుమార్, యూసుఫ్ ఖాన్ సాహబ్, సారా బాను ఐడియల్ కపుల్స్, ఉత్తమ ఆది దంపతులు. ఇక్కడ మన తెలుగు ఫీల్డ్లో చూసుకుంటే ఏఎన్ఆర్ అన్నపూర్ణ గారు ఉత్తమ దంపతులు. మిత్రులారా గమనించండి దయచేసి. అందుకే స్వార్థం అనేది లేకుండా భార్య పేరుపైనే అన్నపూర్ణ స్టూడియో స్థాపించినారు. మిత్రులారా నేటికి అన్నపూర్ణ స్టూడియో భార్య పేరుతోనే ఉన్నది. భార్యను గౌరవించి, భార్యను ఆదరించి, అభిమానిస్తూ సంపాదన కోట్ల స్థాయికి ఎదిగినా కానీ, బలమైన సెలబ్రిటీగా ఉన్నా కానీ భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియో పెట్టినారు. చివరిగా చెప్పాలంటే ఏఎన్ఆర్ గారు దేవదాస్ సినిమా తీసినప్పుడు ఆ రోజుల్లో ప్రజావాణి, ఆ రోజుల్లో నేచర్ ఆఫ్ పబ్లిక్, ఆ రోజుల్లో కల్చర్ ఆఫ్ పబ్లిక్ సినిమా రిలీజ్ అయ్యింది. దేవదాస్ బ్లాక్ అండ్ వైట్, అది హిస్టారికల్ సినిమా. ఏఎన్ఆర్ గారి అన్నారు, మేము విన్నాం చదువులారా. ఏఎన్ఆర్ గారు ఏమన్నారంటే, ఒక పావలా టికెట్ పెట్టి తాగుబోతును వెండి తెరపై చూసేసి మనం థియేటర్ లోపలికి వెళ్ళాలా? వద్దు, ఏమైనా పని చేసుకోవచ్చు, అవసరమే లేదు అని కామెంట్ మొదలైంది. అయినా కానీ ఆ సినిమాలో ఉండే ప్రత్యేకత, సహజంగా నటించిన ధోరణి, అభినయం బ్రహ్మాండం. సినిమా హిట్ అయింది. అంతటితో నేను నా సందేశం స్టాప్ చేయడం లేదు. భారతదేశంలో మొత్తం ప్రపంచ దేశాల్లో నేచురల్ యాక్టర్ అంటే యూసుఫ్ ఖాన్, దిలీప్ కుమార్ సహజంగా నటించే వ్యక్తి. అదే బాటలో ఏఎన్ఆర్ గారు అంతర్జాతీయ స్థాయిలో సహజంగా నటించే దిలీప్ కుమార్, యూసుఫ్ ఖాన్, కర్మ, సౌదాగర్, విధాత, గంగా జమున ఇవన్నీ పెట్టుకొని ఆయన చేస్తారు. దేవదాస్ సినిమా ఉర్దూ భాష, హిందీ భాషలో యూసుఫ్ ఖాన్ గారు తీసిన తర్వాత ఏమన్నారో తెలుసా మీకు? నాగేశ్వరరావు గారు తీసిన దేవదాస్ సినిమా ఉర్దూ, హిందీ దేవదాస్ కంటే ఒక అడుగు ముందుగానే ఉన్నది. ఒక పత్రికా స్టేట్మెంట్ కాదండి, మంత్రి స్టేట్మెంట్ కాదు,
కళా ప్రపంచంలో యూనివర్సిటీ. ఆ దేవదాస్ సినిమాలో ఉర్దూ భాషలో డైలాగ్ ఉంది యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్ గారిది. कौन कहता है कम वक्त के जीने के लिए पीते हैं, कौन कहता है कम वक्त के जीने के लिए पीते हैं. ఆ విధంగా మిత్రులారా కేఎన్ఆర్ గారు అన్ని శిఖరాలను జయించి ధైర్యంగా ఎన్టీ రామారావు ముందర సినిమా రికార్డు ఆషామాషి కాదండి. ఎన్టీ రామారావు బలమైన విగ్రహం, బలమైన వాయిస్. అంటే కేఎన్ఆర్ గారు హమ్ కిసీ సే కమ్ నహీ అనే భావనతో ముందడుగు వేసి బ్రహ్మాండంగా, అది ప్రేమాభిషేకమే కావచ్చు, రకరకాల సినిమాలు కావచ్చు, దాసరి గారి డైరెక్షన్లో దాసరి గారికి కేఎన్ఆర్ గారికి మంచి ఆత్మ విశ్వాసం, ఆత్మ సంబంధాలు ఇక చాలామంది ఉన్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి నాగేశ్వరరావు గారి జయంతి సందర్భాన వారి యొక్క సందేశంతో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నాగేశ్వరరావు గారు అన్నారు, నిజ జీవితంలో నేర్చుకున్నది పిడికడంతా, నిజ జీవితంలో నేర్చుకున్నది పిడికడంతా, నేర్చుకోవలసింది ఆకాశం అంతా. జై భారత్.